హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతా మహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే చందమామ కథ తప్పించుకోలేని దొంగ. భక్త కవి, గొప్ప సాధువు అయిన తులసీదాసు వారణాసిలో చిన్న ఆశ్రమం ఏర్పరచుకుని నివసిస్తూ ఉండేవాడు. ఆయనతో పాటు కొందరు శిష్యులు ఉండేవారు. గురువు బోధలు వింటూ ఆయన అవసరాలు సమకూరుస్తూ వాళ్ళు ఆశ్రమంలోనే కాలం గడపసాగారు. తులసీదాసు శ్రీరాముడి అమరగాథను రామచరిత మానస్ పేరుతో రమ్యమైన గీతాలుగా రచించసాగాడు. ఆయన గీతాలు మనోహరంగా ఉండేవి. ఆయన పాటలు, పద్యాలు రచించాక మెల్లగా చదివి చూసేవాడు. ఆ గీతాలు చెవిన పడిన వారు పూర్తిగా విన్న తర్వాత గాని అక్కడి నుంచి కదిలేవారు కాదు. అంత మధురంగా ఉండేవి ఆ గీతాలు. మరీ కొందరైతే తులసీదాసు కుటీరం వెలుపల కూర్చుని ఆయన గానం చేసే గీతాలను గంటల తరబడి విని ఆనందించేవారు. తులసీదాసు ఆశ్రమానికి కొద్ది దూరంలో తిముడనే ఒక గజదొంగ వచ్చి చేరాడు. వాడు చాలా నేరాలు చేశాడు. ఎన్నోసార్లు నగర రక్షకులకు పట్టుబడి కఠిన శిక్షలు అనుభవించాడు. అయినా చెరసాల నుంచి వెలుపలికి రాగానే పాత నేరమయ జీవితాన్ని ఆరంభించేవాడు. దొంగతనాలు మొదలుపెట్టేవాడు. తిముడి దృష్టి తులసీదాసు ఆశ్రమం మీద పడింది. తులసీదాసు ఆశ్రమం వెలుపలి తలుపులు, లోపలి గదుల తలుపులు కూడా ఎప్పుడూ తెరిచే ఉండడం వాడు పసిగట్టాడు. ఎలాగైనా ఆశ్రమం లోపలికి వెళ్ళి ఏముందో చూడాలనుకున్నాడు. ఒకనాడు కొందరు భక్తులతో కలిసి మామూలు భక్తుడిలాగా ఆశ్రమంలో అడుగుపెట్టాడు. అక్కడికి వచ్చిన భక్తుల్లో కొందరు పెద్ద వర్తకులు కూడా ఉన్నారు. వాళ్ళు సరుకులు కొనడానికి డబ్బుతో నగరానికి వచ్చారు. అయినా ఆశ్రమంలో వాళ్ళు డబ్బును గురించి ఏమాత్రం పట్టించుకోకుండా ప్రశాంతంగా ఉన్నారు. డబ్బు సంచీలను తులసీదాసు కుటీరంలోని ఒక మూలలో ఉంచి ఆయన ఆలపించే భక్తి గీతాలను తన్మయత్వంతో వింటున్నారు. తిముడు వాళ్ళ వెనక కూర్చున్నాడన్న మాటే గాని వాడి చూపులన్నీ డబ్బు సంచీల మీదే ఉన్నాయి. కొంతసేపటికి వాడికి తెలియకుండానే వాడి ఆలోచనలు కూడా తులసీదాసు మాటలు, పాటలకేసి మళ్ళాయి. ఆయన పాడుతున్న గీతాలు ఎంతో శ్రావ్యంగా ఉన్నాయి. వాటిని వింటూ తిముడు తాను ఆశ్రమానికి వచ్చిన పనిని మరిచిపోయాడు. వాడు మరునాడు కూడా భక్తులతో కలిసి ఆశ్రమానికి వెళ్ళాడు. మూడో రోజు వెళ్ళాడు. క్రమంగా అది వాడికి ఒక అలవాటుగా మారింది. ఆశ్రమ వాసులతో పరిచయం ఏర్పడింది. తులసీదాసు ఆరాధించే శ్రీరాముడి భక్తుడిగానే తిముణ్ణి అందరూ భావించారు. ఆయన ఆలపించే గీతాలను వాడు భక్తితో ఆలకిస్తున్నాడని శిష్యులు అనుకున్నారు. అయితే తిముడి దృష్టి, ఆలోచనలు ఎప్పుడూ డబ్బు సంచీల చుట్టూ కేంద్రీకృతమయ్యాయి. ఎప్పుడెప్పుడు వాటిని దోచుకెళదామా అని ఉబలాట పడసాగాడు. ఒకరోజు పొరుగు పట్టణమైన సారనాథ్ నుంచి వచ్చిన సేత్ అనే ధనిక వర్తకుణ్ణి చూసి తిముడు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. సేత్ ఇతర భక్తులతో మాట్లాడడం పొంచి విన్నాడు. సేత్ విలువైన వస్తువులను కొనడానికి వచ్చాడని, అయితే శివాలయంలో సాయంకాలం జరగనున్న ఉత్సవాన్ని దర్శించి రాత్రంతా ఆశ్రమంలోనే గడిపి తెల్లవారాక వెళ్ళి సరుకులను కొననున్నట్టు అతడి మాటలను బట్టి గ్రహించాడు. తిముడు దీనినొక సువర్ణావకాశంగా భావించాడు. ఇంతకు ముందు తిముడు సారనాథ్లోని సేత్ భవనంలో దొంగతనానికి పూనుకుని సాధ్యపడక కాపలాబడిల నుంచి ఎలాగో తప్పించుకుని బయటపడ్డాడు. ఇప్పుడు సేత్ ఆశ్రమంలో లేని సమయం చూసి ఆయన అక్కడ వదిలి వెళ్లే ధనాన్ని రాత్రికి రాత్రే సులభంగా దొంగిలించవచ్చు అనుకున్నాడు. సూర్యాస్తమయం అయ్యాక సేతుతో పాటు ఆశ్రమవాసులందరూ దేవాలయానికి బయలుదేరడం చూసిన తిముడు మరింత ఆనందపడ్డాడు. ఆశ్రమం మొత్తానికి వాడు, సాధువు మాత్రమే మిగిలారు. సాధువు కుటీరంలో ఒక మూల కూర్చుని తాళపత్రాలను చదువుకుంటున్నాడు. తిముడు తన అదృష్టానికి ఎంతగానో పొంగిపోయాడు. తులసీదాసుకు సైతం అనుమానం కలగకుండా వాడు కొంతసేపు ఆయన కుటీరం ముందు నిలబడ్డాడు. తులసీదాసు మందహాసం చేస్తూ తలెత్తి, "ఏం నాయనా, ఏమైనా చెప్పాలనుకుంటున్నావా?" అని అడిగాడు. "అవును స్వామి, నేను ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను. ఆశ్రమంలో ఎవరూ లేరే అని ఆలోచిస్తున్నాను.
తమరు ఒంటరిగా ఉన్నారు కదా అన్నాడు తిముడు. ఎవరూ లేరని ఎవరన్నారు? నిర్విచారంగా వెళ్ళిరా నాయనా అన్నాడు సాధువు. స్వామీ, ఆశ్రమంలో ఎవరూ కాపలాకు లేరు, తలుపులన్నీ తెరిచే ఉన్నాయి అన్నాడు తిముడు. కాపలా లేకుండా అన్ని తలుపులు తెరిచే ఉన్నాయని ఎవరన్నారు అని ఆయన మళ్ళీ తాళపత్రాలు చదవడంలో లీనమైపోయాడు. తిముడు కొంతసేపు అటు ఇటు తిరిగి కుటీరంలోకి వెళ్ళి సేత్ డబ్బు సంచిని ఎత్తుకుని ద్వారం కేసి నడిచాడు. అయితే అక్కడి దృశ్యం చూసి ఠక్కున ఆగిపోయాడు. ఒక దృఢకాయుడైన యువకుడు బాణం విల్లు చేతబట్టి వాకిలి ముందు పచారులు చేస్తున్నాడు. బహుశా ఆలయంలో జరుగుతున్న ఉత్సవంలో పాల్గొనేందుకు వెళుతున్న వేషగాడెవరో తన మిత్రుల కోసం వేచి ఉన్నాడు కాబోలు అనుకున్నాడు తిముడు. సరే, ఈ ద్వారం కాకపోతే ఎదురుగా ఉన్న ద్వారం గుండా వెళదామని తిముడు అటుకేసి అడుగులు వేశాడు. అక్కడ అదే దృశ్యం. చేత బాణం విల్లు పట్టిన యువకుడు గంభీరంగా అటూ ఇటూ తిరుగుతున్నాడు. తిముడు అతన్ని కొన్ని క్షణాలు రెప్పవాల్చకుండా చూశాడు. అంతలో సేత్ ఆలయం నుంచి తిరిగి వచ్చేలోగా అక్కడి నుంచి తప్పించుకోవాలన్న ఆలోచన రావడంతో 3వ ద్వారం కేసి వేగంగా నడిచాడు. అక్కడ ఆ అందమైన యువకుడే ఎదురయ్యాడు. తిముడు 4వ ద్వారం కేసి పరిగెత్తాడు. అక్కడ అదే దివ్యమోహన స్వరూపుడే కనిపించాడు. ఏమైంది నాయనా, ఒక్కొక్క ద్వారం దగ్గరికి వెళ్ళి తిరిగి వస్తున్నావేమిటి అంటూ తులసీదాసు అక్కడికి వచ్చాడు. తిముడు తిరిగి చూసి స్పృహ తప్పి నేలకు ఒరిగాడు. సాధువు వాడి ముఖం మీద నీళ్లు చల్లి స్పృహ తెప్పించాక, స్వామీ, నేను చూసిందేమిటి? తమ ఆశ్రమాన్ని కాపలా కాస్తున్న ఆ విచిత్ర వ్యక్తి ఎవరు అని అడిగాడు. విచిత్ర వ్యక్తి కాదు నాయనా, దివ్యమంగళ స్వరూపుడు, నీకు చాలా సన్నిహితుడు, నీ హృదయంలో కొలువున్న నీలమేఘ శ్యాముడు, సర్వ జగద్రక్షకుడు శ్రీరామచంద్రుడు అన్నాడు సాధువు. తిముడు ధారలు ధారలుగా కన్నీరు కారుస్తూ సాధువు పాదాలపై బడి, మహాత్మా, పాపాత్ముడినైన నన్ను క్షమించండి అని వేడుకున్నాడు. నాయనా, నువ్విప్పుడు పాపాత్ముడవు కావు, పుణ్యాత్ముడవు. పరమయోగులకే అసాధ్యమైన శ్రీరామచంద్రుడి దర్శనం పొందావు. నీ జన్మ ధన్యమైంది అన్నాడు సాధువు అతన్ని ఆప్యాయంగా లేవనెత్తుతూ. ఆ తర్వాత తిముడు ఆశ్రమంలోనే ఉంటూ తులసీదాసు బోధలు వింటూ భక్తితో ఆయనకు పరిచర్యలు చేస్తూ ప్రశాంతంగా శేషజీవితం గడిపాడు. ఇదండి తప్పించుకోలేని దొంగ అనే కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.